మొదటి అడుగు యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఎందుకంటే ఈ మొదటి అడుగు అనేది అంబేద్కర్ ఐడియా చేయాలని ముందు తీసుకుపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జై భీమ్. గౌరవ అతిథులు, ఈ వేదికని అవకాశం ఇచ్చినటువంటి వార్డెన్ గారికి, సమతా సైనిక దళ్ అధ్యక్షులు కృష్ణ గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సురేష్ గారికి, మిత్రులందరికీ జై భీములు తెలియజేస్తూ, భారతదేశంలో రాజు తర్వాత రాజులే పరిపాలించేటువంటి వాళ్ళు. భారతదేశానికి ఆంగ్లేయులు రాకముందు ఈ దేశంలో రాజులు పరిపాలించే వాళ్ళు అనేక రకాల చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి భారతదేశం. ఆ తర్వాత ఆంగ్లేయుల పరిపాలనలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పి పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. హింసా సిద్ధాంతం ద్వారా అతివాద నాయకులు, మితవాద నాయకులు భారతదేశానికి స్వాతంత్రం కావాలని అడుగుతున్నటువంటి క్రమంలో భారతదేశం లోపల ప్రతినిధుల్ని, అన్ని రాజ్యాలలో ఉండేటువంటి ప్రతినిధుల్ని ఆ రాజ్య ప్రతినిధిగా తీసుకుంటూ ప్రజల్లో నుంచి, పార్టీలలో నుంచి కూడా కొంతమందిని నాయకుల్ని పిలవాలి, సమావేశానికి పిలిచి వాళ్ళతో ప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో 1921 సంవత్సరంలో ఒకటి ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక చట్టసభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టసభలో కేవలం 145 మంది మాత్రమే డైరెక్ట్ గా ఎన్నుకోబడతారు, మిగతా వాళ్ళంతా నామినేటెడ్. మన దగ్గర తెలంగాణ లోపల నిజాం ప్రభుత్వం పరిపాలిస్తుంది కాబట్టి నిజాం ప్రభుకే ఓటు హక్కు ఉంటుంది రాజ్యం తరఫున. మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజల తరఫున కూడా మాట్లాడేందుకు ఒక ప్రతినిధి ఉండాలి కదా. మరి వాళ్ళని ఎలాంటి ప్రతినిధిని ఎన్నుకోవాలి, ఎవరిని తీసుకోవాలనేటువంటి దాని మీద కొన్ని వర్గాలలో నించొని కొంతమంది ప్రతినిధుల్ని వాళ్ళ అభిప్రాయ సేకరణ కోసం ఒక సమావేశం జరిగింది. సమావేశానికి పిలిచారు. భారతదేశం నుంచి ఎవ్వరు కూడా వెళ్ళలే, ఇంగ్లాండ్కి పిలిచారు. ఎవరు వెళ్ళలే ఈ దేశం నుంచి. ఒక డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఒక్కరే మొదటి సమావేశానికి వెళ్ళారు, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి. ఆయన అక్కడ ఈ భారతదేశం తరపున ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి పాయింట్ని బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకున్నారు. అతను మాట్లాడుతున్నప్పుడు క్రమంలో అతను అడిగినటువంటి డిమాండ్ లోపల మాకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కావాలని కోరారు. తర్వాత రెండవ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు 1931 సంవత్సరం 7th సెప్టెంబర్. ఆ సమావేశంలో బాగా డబ్బున్న వాళ్ళకు మాత్రమే, ఇన్కమ్ ట్యాక్స్ 1 లక్ష రూపాయలు కట్టే వాళ్ళకు మాత్రమే ఓటుకు కల్పించాలని చెప్పి మహాత్మా గాంధీ చెప్తే, నెహ్రూ చెప్తే, మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే సంపన్న వర్గాల వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి. పటేల్ ఏం చెప్పారు, మినిమం 1 డిగ్రీ వరకు చదువుకోవాలని చెప్పారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే వయోజనులందరికీ ఓటు హక్కు కావాలని చెప్పారు. అప్పుడు వయోజన వయసు ఎంత, 21 సంవత్సరం. కులం, మతం, వర్గం, ప్రాంతం, లింగం అనేటువంటి భేదం లేకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి అతడు కోరాడు. ఆ కోరిన తర్వాత ఫస్ట్ మన దేశంలో 1931లో ఎన్నికలు జరిగాయి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఫస్ట్ 1920-21 మధ్య జరిగింది. తర్వాత ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతున్న ఎన్నికలు జరిగి, ఆ జరుగుతున్న క్రమంలో కేవలం 145 మంది సభ్యులను మాత్రమే ప్రజల్లో నుంచి తీసుకునేవాళ్ళు. కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు,
తర్వాత ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీలు 3 పార్టీలు ప్రధానంగా ఉండేవి. ఈ పార్టీలు కాకుండా దళితుల పక్షాన అంబేద్కర్ గారు ప్రతినిధిగా ప్రతి సమావేశంలో వారు వెళ్ళటం జరిగింది. వారు అడిగినటువంటి డిమాండ్ సర్వజనీనమైనటువంటి డిమాండ్ కాబట్టి అందరికీ 21 సంవత్సరాలు నిండిన ప్రతి వయోజనుడికి ఓటు కల్పించడం 1935 సంవత్సరం లోపల భారత ప్రభుత్వ చట్టం ఏర్పడ్డది. ఆ చట్టంలోనే రూపొందించడం జరిగింది. అంతకు ముందుకి భారతదేశంలో సామాన్య మానవుడికి ఓటు హక్కు లేదు. 1935 కంటే ముందు ఎవరికి సామాన్య మానవులకు ఓటు హక్కు లేదు. మనం ఓటు హక్కు కావాలని మన తల్లిదండ్రులు కానీ మన తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరు పోరాటం చేయలే. ఇవాళ ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రతినిధులు ఇవాళ కోట్లు ఘటించినటువంటి నాయకులు మన ముందుకు ఎందుకు వస్తున్నారు, మనకు వంగి దండాలు ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ యొక్క తలరాతని మార్చే శక్తి మన దగ్గర ఉంది కాబట్టి. మరి మన ఓటు ఎంత విలువైనది, ఆ ఓటు ఎట్లా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, మన ఓటు దేన్ని ప్రభావితం చేసేదో చూద్దాం. ఏముందిలే ఒక వార్డు మెంబర్ అని చెప్పి మన వార్డు మెంబర్ మన చుట్టూ పక్కమో మన మిత్రుడో లేదా మన కులమో లేదా డబ్బులు ఇచ్చిండనో మనం ఓటేస్తే వార్డు మెంబరే సర్పంచ్ని ఎన్నుకునేటువంటి వాళ్ళు. ఇంత ముందుకి వార్డు మెంబర్లు అందరు కలిసి సర్పంచ్ని ఎన్నుకుంటారు. సర్పంచులు అందరు కలిసి సమితి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. సమితి ప్రెసిడెంట్లు లోకల్ ఎమ్మెల్యేలు అందరు కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అంటే మనం ఒక వార్డు మెంబర్ వేసిన ఓటు చివరికి ఎక్కడ దాకా పోతుంది, రాష్ట్రపతి ఎన్నిక దాకా ప్రభావితం చేస్తుంది మన యొక్క ఓటు. మన మిత్రుడనో మన చుట్టమనో మనం వార్డు మెంబర్కి ఓటేస్తే ఆ ఓటు ఎక్కడ ఆగుతుంది, చివరికి రాష్ట్రపతి దగ్గర ఆగుతుంది. మీరందరూ చదువుకున్నారు కాబట్టి మీకు తెలుసు అనుకుంటా, భారత పార్లమెంట్ అంటే ఏంటి? పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు. మొత్తం పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతుంది. రాష్ట్రపతికి కొన్ని నిర్దిష్టమైన అధికారాలు ఉన్నాయి. కొన్ని ఇతర అంటే ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ యొక్క ఆధీనంలో ముఖ్యమైన కొన్ని అధికారాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు చెప్పిందే చేయాల్సి వస్తుంది. కంపల్సరీ చేయాలని కూడా ఏం లేదు. రాష్ట్రపతి రిజెక్ట్ చేస్తే కూడా 2 సార్లు ప్రభుత్వం మళ్ళీ తీర్మానం చేస్తే 2/3 మెజార్టీతో తీర్మానం చేస్తే రాష్ట్రపతి ఒప్పుకోవాలి. భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రవేశపెడితే మొత్తం అధికారం రాష్ట్రపతి దగ్గరే ఉంటుంది. అంటే మన వార్డు మెంబర్ గా మనం వేసిన ఓటు చివరికి అంతిమ అధికారం ఎక్కడికి పోతుంది, రాష్ట్రపతి దగ్గరకు పోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తించట్లే. వార్డు మెంబరే కదా పోనీలే మనోడే కదా అని చెప్పి మనం ఒక ఓటేస్తే ఆ ఓటు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, కులం మీద మతం మీద ప్రాంతం మీద ఒక వర్గం మీద ఆధారపడితే రాజ్యాధికారమే మన చేతిలో నుంచి వెళ్తుంది. ఉదాహరణకు చెప్తా, నేను ఒక ప్రతినిధిని నమ్మిన, ఆ ప్రతినిధికి ఓటేస్తా. అతన్ని నమ్మేటప్పుడు అతను బొట్టు పార్టీ ఆయన విధానాలు నాకు నచ్చాయి, నేను వేసిన. ఆ ప్రతినిధి ఎన్నుకున్న తర్వాత కొద్ది రోజులకు ఆ ప్రతినిధి బొట్టు పార్టీ నుంచి వదిలేసి బొట్టు లేని పార్టీలకు పోయిండు. ఆయన భావజాలం ఎడిపోయింది, బొట్టు లేని పార్టీలకు పోయింది. ఆయన ఓటుని ఏం చేస్తాడు, ట్రాన్స్పరెంట్ చేస్తాడు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఎంపీలు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకోవాలి కదా, ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మరి అలాంటి సందర్భంలో మనం వేసిన ఓటు ఎటు వెళ్తుంది, మనం ఏం చూసి ఓటేసాం. మతాన్ని చూసి ఓటేస్తే మనం మతం ఎమ్మెల్యే మారినప్పుడు లేదా మంత్రి లేదా ఎంపీ మారినప్పుడు ప్రభుత్వాలే మారుతున్నాయి కదా, ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారుతాయి కదా. విధాలు మాత్రం మనం ఏ అంశం మీద మనం ఓటేసాం, మన ఓటు ప్రతిఫలం ఏమవుతుంది. మనం ఓటేసే వరకే ఉంది కానీ మన దేశంలో ఓటుని రీకాల్ చేసే అధికారం లేదు. ఏ అభిష్టం మేరకైతే ఏ భావజాలను చూసైతే మనం ఓటేసామో ఆ వ్యక్తి ఆ భావజాలానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు అతని గల్లబట్టి గుంజేటువంటి అధికారం మనకు లేదు. ఓటుని రీకాల్ చేసే అధికారం మనకు ఉన్నట్లయితే మనం ఎవరికైనా ఓటేయచ్చు. మనకి ఇష్టం లేకపోతే ఒక ఏడాది వెనక బీకొచ్చు.
కానీ మనం ఓటేసిన తర్వాత వాడికి మనం అధికారం ఇస్తే వాడు 5 సంవత్సరాలు మన నెత్తి మీద స్వారీ చేస్తాడు. 5 సంవత్సరాలు మన జీవితాన్ని అతని దగ్గర తాకట్టు పెడుతున్నాం. మనం ఏం చూసి తాకట్టు పెడుతున్నాం? వ్యక్తిని చూసా, డబ్బును చూసా, లేదా కులం చూసా, మతం చూసా, ప్రాంతం చూసా, మనం వాడిచ్చే మద్యానికో డబ్బులకో ఆశపడి ఓటు నమ్ముకుంటే మన జీవితాలు ఆగమవుతాయి. ఏం చూడాలి? ఓటేసేప్పుడు పార్టీల యొక్క మేనిఫెస్టో చూడాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ప్రసంగాలు వినాలి. నేను ఇది చేస్తా, ఈ ప్రాంతం మీద నేను వచ్చా, నాకేం తెలియదు ఈ ప్రాంతంలో, నేను ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరికి వచ్చినా, నేను ఇక్కడ నామినేషన్ వేసిన, ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు నాకేం తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు నాకేం తెలుసు, ఈ ప్రాంతం లోపల నీళ్లున్నాయా, ఖనిజాలున్నాయా, ఈ ప్రాంతంలో యువత ఎంత ఉంది, ఏజ్డ్ అయినటువంటి ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు ఏంటి, ఇక్కడ కాలేజీలు ఉన్నాయా, చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఓటేసే ముందు ఆ వ్యక్తికి మన భౌగోళిక అంశాలపైన ఎంతవరకు అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. అతడు ఎంత చదువుకున్నాడు, ఒక చట్టం ఇస్తే, ఒక చట్టం పేపర్ ఇస్తే ఆ చట్టం పేపర్ని చదువుకోగలుగుతాడా? ఆ చట్టం చేసేటప్పుడు చట్టసభలకు పంపుతాం మనం. ఓ చట్టం చేయాలంటే రకరకాల సమస్యలు వస్తాయి, ఎన్నో ఆర్టికల్స్, ఆ తర్వాత ఎన్నో నిబంధనావళి ప్రకారంగా జీవో తయారు చేస్తారు. ఆ జీవో తయారు చేయాలంటే వీళ్ళు భాగస్వాములు, తయారు చేసేది వీళ్ళే. వీళ్ళు తయారు చేసేటప్పుడు ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క అవసరాలు, భౌగోళిక వనరులు, వాళ్ళ పార్టీ విధానాలు మనకు నచ్చినప్పుడే మనం ఓటేయాలి. మరి అతనికి అంత నాలెడ్జ్ ఉందా లేదా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. భౌగోళిక వనరులకు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా, విజ్ఞానవంతుడా, ప్రజల కోసం నిలబడగలుగుతాడా, పార్టీ విధానం మీద నిలబడగలుగుతాడా, వాళ్ళ యొక్క పార్టీ విధానాలు ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, అందులో ఉన్నటువంటి అంశాలు మన వర్గానికి చెందిన ఏమైనా ఉన్నాయా, అందులో మనకేమైనా లాభం అవుతుందా అనేటువంటి అంశాలు మనం నిర్ధారించుకోకుండా మనం ఓటు వేసినట్లయితే మన ఓటు నిరర్థకం అవుతుంది, వేస్ట్ అవుతుంది. 5 సంవత్సరాలు ఆ ఓటు యొక్క ప్రతిఫలం, మనం వేసినటువంటి ఓటు యొక్క ప్రతిఫలం, నెగిటివ్ ప్రతిఫలాన్ని మనం 5 సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి గుడ్డిగా ఓటేయద్దు. మీరు వేయడమే కాదు, మీరు మీ తల్లిదండ్రుల్ని, మీ పక్కన ఉన్నటువంటి సమాజంలోని వ్యక్తుల్ని కూడా ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలి. ఓటు ఉజ్జాయించడం కంటే గొప్పది ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. ఒకరోజు చట్టసభ లోపల వయోజనులందరికీ ఓటు హక్కు కల్పిస్తూ ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆంగ్లేయ ప్రభుత్వం ఆ చట్టసభలో నుంచి బయటకు వస్తున్నప్పుడు అంబేద్కర్ గారు చాలా హ్యాపీగా ఉంటే పటేల్ గారు అడతారు, ఏంది అంబేద్కర్ గారు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటంటే, రాణి కడుపుల రాజులు పుడతారు, ఇప్పటి నుంచి రాణి కడుపుల రాజులు పుట్టారు, మా ఓటు డబ్బాల నుంచి రాజులు పుడతారు ఈ దేశంలో, అలాంటి విజయాన్ని నేను సాధించాను అని చెప్తాడు అంబేద్కర్ గారు. అప్పుడు పటేల్ ఏమంటారంటే, మీ ఓటర్లు బానిసలు, బీదవాళ్ళు, మీ అందరి కాడ ఓటు మేము కొనుక్కొని మేమే ఆ రాజ్యాధికారంలో ఉంటాం, మిమ్మల్ని రాజ్యాధికారంలోకి రానియమని చెప్పడం జరిగింది ఆ రోజు. అప్పుడు అంబేద్కర్ గారు ఏమంటారంటే, మీరు మీ ఓటును అమ్ముకొని బానిసలు అవుతారో, మీ ఓటు విచక్షణతో వేసి మీరు రాజులు అవుతారో మీరే తేల్చుకోండి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ 18 ఏళ్లకే ఓటు హక్కుని యూత్ ఎక్కువగా ఉంది, 18 ఏళ్లకే చదువుకున్నటువంటి వాళ్ళు విచక్షణ కలుగుతారని చెప్పి భారత రాజ్యాంగ సవరణ ద్వారా 1986వ సంవత్సరంలో దాన్ని సవరించడం జరిగింది. 21 సంవత్సరాల వయోజన ఓటుని 18 సంవత్సరాలకే దాన్ని తగ్గించి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మార్చడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఓటుకి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, లింగాభేదం లేదు. రిక్షా పుల్లరైనా,
భారత రాష్ట్రపతి అయినా ఒకటే ఓటు ఉంటుంది. ఎవరైనా కూడా వరుస క్రమంలో వచ్చి ఓటు వేయాల్సిందే. రాష్ట్రపతిని నేను ప్రధానమంత్రిని నేను ఎమ్మెల్యేని కాబట్టి అందరు జరగండి నేను పోయి ఓటేస్తా అంటే కుదరదు. ఎవరైనా లైన్లో రావాల్సిందే. ఎవరైనా లైన్లో రావాల్సిందే. ఎవరికి ఎగ్జంప్షన్ ఉంటుందంటే పాలిచ్చే తల్లులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, బ్లైండ్ వాళ్ళకి, మహిళలకి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు వరుస క్రమంలో రాకపోయినా వాళ్ళ యొక్క ఏజ్కి, వాళ్ళ యొక్క ఫిజికల్ అవసరాలకి మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి లైన్ ఇవ్వాలి. వారికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది తప్ప నేను రాష్ట్రపతిని కాబట్టి నాకు కోట్లు ఉన్నాయి కాబట్టి నాకు 4 ఓట్లు కావాలంటే ఇవ్వరు. ఒక వ్యక్తికి 1 ఓటు ఉంటుంది. రాజ్యాంగ చట్టంలో ఆర్టికల్ 326వ ఆర్టికల్ ప్రకారంగా మనకి ఈ ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఈ ఓటు హక్కుని ఎట్లా కల్పించారంటే 324 భారత ఎన్నికల సంఘం ఉంటుంది. అటానమస్ బాడీ దానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏ వ్యక్తి అయినా వారి దృష్టిలో ఒక్కరే ఒక పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ ప్రాధాన్యత ఉండదు. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది భారత సుప్రీం కోర్టుకు ఎన్ని అధికారాలు ఉంటాయో భారత ఎన్నికల సంఘానికి అన్ని అధికారాలు ఉంటాయి. మీరు ఇంత ముందుగా మీరు చిన్నపిల్లలు అనుకుంటా గోడల మీద బాగా రాసేవాళ్ళు, జాదుతోని బ్లూతోని రాసేవాళ్ళు. ఎలక్షన్ కమిషన్ లో ఒక కమిషనర్ వచ్చి చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తే ఇలా ఆ చట్ట ప్రకారం కరెక్ట్ గా అమలు చేస్తున్నారు కాబట్టి లెక్కలు చెప్పాలి. రూపాయి ఖర్చు ఏమేం ఖర్చు పెట్టినామో మొత్తం డబ్బులు ఖర్చు లెక్క చెప్పకపోతే అతను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అధికారాన్ని కూడా కోల్పోతాడు. అది భారత ఎన్నికల చట్టం అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది. మీరందరూ కూడా బాధ్యతాయుతంగా ఓటు వేయకుండా ఉండకూడదు. ఓటుని మనకి సాధ్యమైనంత వరకు ఏదో హాస్పిటల్నో ఎమర్జెన్సీలో ఉంటే తప్ప ఓటు హక్కుని ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వాడే భారతీయ పౌరుడై ఉండాలి. భారతీయ ప్రతి పౌరుడికి 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు విధిగా తన యొక్క ఓటుని నమోదు చేసుకోవాలి. మీకు పై వాళ్ళు ఎవ్వరు కూడా నచ్చకపోతే నోటా కూడా ఉంటుంది. నోటాకు కూడా ఓటు వేసుకోవచ్చు. వచ్చినటువంటి ఓట్లలో మెజార్టీ ఓట్లు నోటాకు వస్తే ఆ పోటీ చేసినటువంటి వ్యక్తులకి మళ్ళీ పోటీ చేసే అధికారం కూడా ఉండదు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు 6 సంవత్సరాల వరకు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక గెలిచినటువంటి వ్యక్తికి 100 ఓట్లు వచ్చాయి, నోటాకి 200 ఓట్లు వచ్చాయి అనుకోండి, 150 ఓట్లు వచ్చాయి అనుకోండి. ఆ గెలిచినటువంటి వ్యక్తి అయినా కూడా గెలిచినట్లు కాదు, నోటానే గెలిచినట్టు. అందులో ఉన్నటువంటి అభ్యర్థులకు ఎవ్వరికి కూడా మళ్ళీ 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అధికారం కూడా ఉండదు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది భారత ఎన్నికల సంఘంలో. మీరు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, నిజాయితీగా, డబ్బులు తీసుకోకుండా, మద్యానికి తర్వాత ఇతర ఎలాంటి వ్యాపకాలకు లొంగకుండా స్వేచ్ఛగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కుని నిజాయితీతో వేయాలని, ఓటు వేయకుండా ఉండకూడదని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చేసి థ్యాంక్ యూ సార్.